ఎందుకని దేవుని చిత్తంలో మనం నడవలేకపోతున్నాము? ఎందుకు మన జీవితంలో జయం ఉండట్లేదు? ఎందుకు మన జీవితంలో స్థిరంగా నిలబడలేకపోతున్నాము? మొదటగా చూసాం మనం, వారు గ్రహించక. ఎందుకు గ్రహింపు? ఇక్కడ ఇంకో వాక్యంలో చూస్తున్నాం, ఆ గ్రహించుకోండి, డిసర్న్మెంట్ లేకనేటప్పుడు వారు తిరుగుబాటు అంటారు. రిబెలియస్ పీపుల్. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, రెండు పని చేయట్లేదు. ఏం ప్రయోజనం ఉండి? ఈరోజు మన జీవితంలో నిజంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెళ్తున్నామా అండి? విశ్వాసం అనేటప్పుడు మనం అనుకుంటాం గుడ్డితనంతో నడుస్తున్నామేమో అనుకుంటాం. లేదు. కనబడిందని చూడటము విశ్వాసం అంట. కళ్ళు మూసుకుని నడుస్తాం విశ్వాసం కాదు. అర్థమవుతుందండి? ఇట్ కుడ్ బి జస్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ యు బీన్ థింకింగ్ ఆల్ దిస్ వైల్. ఎందుకంటే విశ్వాసం అనేటప్పుడు ఏది జరిగితే జరిగిందిలే, నేను వెళ్ళిపోతున్నానులే కళ్ళు మూసుకుని అన్న రకం కాదు. అందుకని చాలా మంది గోతులు పడుతున్నారు. కనబడిన అదృశ్యమైనవి దృశ్యములు. ఐ సీ ద అన్సీన్. ఎందుకంటే అందరికీ కనబడితే అందరు చేసేస్తారు, నాకేం దొరుకుతుంది? కానీ ఎవరికి కనబడింది నాకు కనబడుతుంది, నేను నమ్ముతున్నాను, నాకు కనబడేది, నేను నడుస్తున్నాను. అది విశ్వాసం. ఈరోజు మనతో ఇంకా గుడ్డితనంలో నడుస్తూ ఉంటే యూ డోంట్ హ్యావ్ డిసర్న్మెంట్. దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మాలంట, గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేకపోతే వేస్ట్. ఇంకా దేవుని వాక్యం చూస్తే అపోస్తుల కార్యాలు 28-27 చదువుదామండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి. అబ్బా, ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది. వారికైతే కన్నులు ఉన్నాయి, చూడలేదు, చెవులు అయితే వినలేదు. కానీ వీరైతే కన్నులారా చూసి చెవులారా విని మనసారా ఏం చేశారంట? గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఈ మాట చూస్తే ఈరోజు ఆలయాలకు వచ్చే సంఘస్థులే కనబడుతున్నారు నాకు. ఎలాగంట? దే హియర్, వాక్యం వింటున్నారు, వాక్యాన్ని గ్రహించుకుంటున్నారు. అవును, వాక్యము సత్యము, 100% రైట్, అవసరమైతే ఒప్పుకుంటున్నారు. కానీ ఏంటంటే, చదవండి ఆ నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేయండి. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అంటే విని గ్రహించుకున్న తర్వాత కూడా వారు చెవులతో మందముగా విని, నాకు కాదులే, ఈరోజు కాదులే, ఇప్పుడు కాదులే అని మందంగా వింటున్నారంట. నిద్రమత్తులు వింటారు తెలుసా? నిద్రమత్తులు విన్న తర్వాత వచ్చి నేను నిద్రలో అడిగానంటే, ఎప్పుడు అడిగావు అంటారు. అంటే ఏంటి? యూ నెవర్ ఈవెన్ డిజైర్డ్ ఫర్ ఇట్. కానీ నిద్రలో కొంతమందిని లేపాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఇష్టమైంది చెప్పండి, టంగా లేచి కూర్చుంటారు. వారు ఆశలు చెప్పండి, వెంటనే లేచి మెలకు వస్తుంది. అంటే యూ డోంట్ ఈవెన్ డిజైర్ ఫర్ ఇట్. వారు కళ్ళు మూసుకుంటారంట. కంటిన్యూ చేయండి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయి, అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని